అన్నా సరే 1 కొరింథీ 16:21 చదవండి సరే. పౌలను నేను నా చేతితోనే వందన వచనం రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే ఏంటది శపించబడును గాక. ప్రభువు వచ్చుతున్నాడు. ఏమన్నాడండి? ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడును గాక. ప్రభువు వచ్చుతున్నాడు. కింద ఫుట్నోట్ చూడండి. లేక ఆదిమ భాషలో చదువు కింద అక్కడుందా? కింద చదవండి. లేదా తెలుగు బైబిల్లో ఉంటుంది. లేక ఆదిమ భాషలో మారనాథ అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము, ఇది ఉంది. ఉందా? మరి ఎందుకు చదవలే కదా? ఇది ఏమన్నా మారనాథ. మారనాథ అంటే ఏంటి కదా? ప్రభు వచ్చినాడు, ప్రభు వచ్చినాడు, లేక వస్తున్నాడు, ప్రభు వచ్చున్నాడు. ఏంటి మరి ఈరోజు మనం అదే సంగతి ఆలోచన చేస్తాం. ప్రభు వచ్చుచున్నాడు. ఏంటి ఈ కొత్త నిబంధనలో 300 సార్లు కన్నా ఎక్కువ సార్లు ప్రభు వస్తున్నాడు తిరిగి అని రాయబడింది. అంటే ఒకటే సత్యమును ఇన్నిసార్లు చెప్పడం ఏంటి? ఉద్దేశం ఏంటి? చాలా ఇంపార్టెంట్ అది కదా, చాలా ఇంపార్టెంట్, చాలా అవశ్యమైందని. పాత నిబంధనలు అంట, పాత నిబంధన ఎన్టీలో 1500 సార్లు రాయబడిందంట. ఏమని? ప్రభు వస్తున్నాడు. అంటే టోటల్ ఎంత? 15 + 3 1800. 1800 సార్లు ఏం చెప్పండి బైబిల్లో? ప్రభు వస్తున్నాడు. మారనాథ. అది మారనాథ అన్న పేరుకి అర్థం, మాటకు అర్థం ఏంటి? గాడ్ ఈజ్ కమింగ్, లార్డ్ ఈజ్ కమింగ్. గాడ్ అంటే మనకు రకరకాల గాడ్స్ ఉన్నారు మనకి. హలో, మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం అది. సో దే ఆర్ మెనీ గాడ్స్. ఎనీహౌ ఏంటి? మన దేవుడు తిరిగి వస్తున్నాడు. మత్తయి సువార్త 24 6-8 చదవండి ఏమన్నా. మత్తయి సువార్త 24 6-8. మాథ్యూ చాప్టర్ 24 6-8 చదువు. మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారం గూర్చియు వినబోదురు. సో ప్రభు రాక ముందు అంటే జరిగే ఇన్సిడెంట్స్ అంటే ఇవి. ఏంటిది అది? యుద్ధం గూర్చియు యుద్ధ సమాచారం. వింటున్నామా లేదా? ఇంకా చదవండి. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపాలు వస్తున్నాయి. ఇప్పుడు పేపర్ చదివే వాళ్ళకి అర్థం ఉంది కదా. ఇవన్నీ వేదనలకు ట్రైలర్ వేసినాడు అన్నమాట. ఇవన్నీ ట్రైలర్స్ అంట. దేనికి? రాబోయేటువంటి ఉగ్రతకు, రాబోయేటువంటి కోపం, దేవుని కోపం ప్రదర్శించడానికి ఏంటంటే దేవుడు ఒక సూచన, ఒక ట్రైలర్ చూపిస్తున్నాడు. 24:12 చదవమ్మా. మత్తయి సువార్త 24:12 24. అక్రమము విస్తరించుట చేత, అక్రమం విస్తరించేట అనేకుల ప్రేమ కూడా చల్లారి. ఉందా? ఇప్పుడు ఉన్నాయా లేవా? వెతుక్కోవాలి. ఐ లవ్ యూ ఇవాళ చెప్తాడు, రేపు పీక కోసి ఐ డోంట్ లవ్ యూ అంటాడు కదా. అవునా కదా? ప్రేమలు లేవండి అసలు కదా. అంతే దినాల్లో, అనగా ప్రభు రాకడ ముందు దినాల్లో ఏంటంట, అనేకుల ప్రేమ. దేవుని మీద ప్రేమ ఉందా? వాక్యం మీద అసలే లేదు. మరి దేని మీద ఉంది? వేరే వాటి మీద. 24:4 చదవమ్మా. మత్తయి సువార్త 24:4. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. ఏమండి ఈ రోజుల్లో అంటే ఏం ఎక్కువైపోద్ది? ముందే వాడాడు అది. మోసపోకుడే కదా ఉన్నాడా?
మోసం ఎక్కువైపోద్దంట, డూప్లికేసీ ఎక్కువైపోద్ది, చీటింగ్ ఎక్కువైపోద్ది. ఇప్పుడు సైబర్ క్రైమ్ అని వచ్చింది కదా, ఒక సంవత్సరంలో అంటే వాళ్ళు 5,800 కోట్ల రూపాయలు మన భారతీయుల నుంచి దొంగతనం చేస్తున్నారంట. ఎవరు అంటే ఎవరిస్తున్నారు డబ్బులు వాళ్ళకి? మనమే, ఇంకెవరు? వాడు అది చేసి ఇది చేసి ఓటీపీ చెప్పి పీటీపీ చెప్పని పైసలన్నీ గుంజుకున్నాడు. క్రైమ్ ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది అన్నమాట. ప్రభు మారనాథ, ప్రభు వస్తున్నాడు. దానికి ముందు ప్రభు ఎన్ని మాటలు చెప్పాడు. అయితే నేను ఈరోజు ఈ సంగతిలో మీకు తెలుసు కాబట్టి అసలు చాలా ఇంపార్టెంట్గా 3 సంగతులు జరుగుతున్నాయి తెర వెనకాల 3 సంగతులు జరుగుతున్నాయి. దాని ఇండికేషన్ ఏంటంటే ప్రభు ఇంకా క్విక్గా ఉన్నాడు అనమాట. ఈ సూచనలన్నీ తప్పంటలే, ఇవన్నీ అవుతున్నాయి. కానీ తెర వెనకాల జరిగేటువంటి ఒక 3 సంగతులు మీతో ఈరోజు షేర్ చేస్తాను. నంబర్ వన్, మొదట భ్రష్టత్వం సంభవిస్తుందంట. ఏంటది? భ్రష్టత్వం. 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం. ఫస్ట్ తీయండి. 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు. 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సహోదరులారా, చదవండి. చదవండి. అది అంటే మొదట భ్రష్టత్వం. సో ఫస్ట్ లోకంలో ఏమొచ్చేస్తుందంట? భ్రష్టత్వం అనేది. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? చూడు ఒకసారి, ఫాలింగ్ అపార్ట్ అని ఉండదు. చూడు ఒకసారి. అది ఫాలింగ్ అవే ఆర్ ఫాలింగ్ అపార్ట్. వాట్ ఈస్ ఫాలింగ్ అవే? ఏం భ్రష్టత్వంలో వెళ్ళిపోద్ది? ప్రభు మారనాథ అంటున్నాడు, ప్రభు వస్తున్నాడు. కానీ ఆయన రాక ముందంట ఏమందంట? ఫాలింగ్ అపార్ట్ ఆర్ ఫాలింగ్ అవే. వాట్ ఫాల్స్ అవే? సంథింగ్ ఫాల్స్ అవే కదా. మొదట భ్రష్ట, తెలుగులో అయితే అంటే వ్యవస్థలు పతనం అయిపోతాయండి. వ్యవస్థలు అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయిందా? అంత మోసమే. వాడు కొన్ని కోట్లు తీసుకొని లండన్కి పారిపోతాడు, వీడు కొన్ని కోట్లు తీసుకొని లండన్కి పారిపోతాడు, అందరు కోట్లు తీసుకొని పారిపోతాడు. ఆర్థిక వ్యవస్థలో ఏమొచ్చేస్తుందంట? భ్రష్టత్వం. ఒక్కొక్కడు టాయిలెట్లో డబ్బులు దాచుకుంటాడు, ఒక్కొక్కడు బెడ్ కింద దాచుకుంటాడు. అంటే ఆర్థికంగా దేశాలన్నీ ఏమైపోతాయి? భ్రష్టత్వం. ఫాలింగ్ అపార్ట్ అంటే పడిపోవట, లేక కూలిపోవట, కుప్పకూలుట అన్నమాట. అమెరికా దేశం ఇప్పుడు అందరి మీద ట్యాక్సులు పెడుతున్నాడు. ఎందుకు? అందరు నా మాట వినాలి, లేకపోతే ఇది పనిష్మెంట్ నీకు. మన భారతదేశం మీదలో పెట్టాడు, నీకు ఇంత ఫైన్ వేస్తాను. నువ్వు ఎవడరా ఫైన్ వేయటానికి? ఫాలింగ్ అపార్ట్. మొదట ఏమవుద్దంట? భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఆర్థిక విద్యా వ్యవస్థ ఉంది, కొన్ని చెప్తున్నా, వ్యవస్థలు చెప్తున్నా. విద్యా వ్యవస్థ పతనం అయిపోయిందా? పుస్తకాలు ఎక్కువ, జ్ఞానం తక్కువ, ఫీజులు ఎక్కువ. మొన్న డెలిబరేట్గా మా ఖుషి బ్యాగ్ ఏమంటారు మెజర్ చేస్తే 15 kgs ఉంది. అది 15 kgs, పావు మూట బియ్యం కదా. ఇంతకీ బుర్రలోకి ఏమైనా ఎక్కుతుందంటే ఏం లేదు. మీ పిల్లల సంగతి తెలుసా? అమ్మా పుస్తకాలు ఎక్కువ. ఏం వ్యవస్థ అది? విద్య. అది వ్యాపారం అయిపోయిందండి. ఏది? విద్య. ఎక్కడ చూడ బిజినెస్. లక్షల రూపాయలు దండుకుంటున్నారు ఆవిడ కదా. ఇంటర్మీడియట్ ఏమంటారు ఎడ్యుకేషన్ కోసం 2 lakhs. మీ పారాయణం కానీ ఏమేమి ఉన్నాయి కదా, అవన్నీ కూడా కదా. అయినా కదా ఎంత చూడండి. ఒకప్పుడు ఇంటర్మీడియట్ ఎంత చాలా తక్కువ బుక్స్ లేక ఉండేవి. లైబ్రరీలో పోయి చదువుకునేవాళ్ళం. నీకు ఇష్టం ఉంటే లైబ్రరీ, లేకపోతే అటే ఫెయిల్ అయిపోతావు సబ్జెక్ట్. ఎందుకంటే బుక్స్ వాజ్ సో
ప్రెషియస్ దోస్ డేస్. డబ్బులు లేవు. మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, లైబ్రరీలో చదువుకో, కాపీ చేసుకో, ఎవరిదైనా నోట్స్ తెచ్చుకో, అంతే రాసుకొని రావాలి. ఎవరైనా మంచి చదివేటోడు ఆయన బతిమలాడి. విద్యా వ్యవస్థ కూడా ఏమైపోయిందండి, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది. అట్లా రాజకీయ వ్యవస్థ పడిపోయిందా? ఇక చెప్పొద్దు. మన సార్ ఏం చేస్తున్నాడో దేవునికి తెలవాలి. ఊరు లేదు, పేరు లేదు, అంటే రాజధానికి వెళ్ళిపో అంటే ఇక్కడికి వస్తాడు కదా. ఇంతకీ మన ఉన్నాడా, రాజు ఉన్నాడా లేదో తెలియదు మనకి. ఏం వ్యవస్థ అది? రాజకీయ వ్యవస్థ. అది ఏమైపోయిందో మనకు తెలియదు కదా. అండ్ యు నో హౌ థింగ్స్ ఆర్ ఫాలింగ్ అపార్ట్. మెల్లిమెల్లిగా మన దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ పతనమైపోతున్నాడు. కుటుంబ వ్యవస్థ సంగతి ఏంటి అసలు? అది ఏమవుతుందో, ఒక్కొక్క అమ్మాయికి 2-3 భర్తలు, ఒకడు అసలోడు, ఒకడు సిసలోడు, ఒకడు మిసలోడు. వీడికేంటి, వీడికి లవర్ ఒకడు, ఆడొకడు, ఈడొకడు. అంటే ఆ కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందంటే పతనం, భ్రష్టత్వం అయిపోయింది. ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అవి ఫ్యామిలీ లేనే లేవు. అడ్డొచ్చాడా అని ఏం చేయాలి, వేసేయాలి అంతే. ఆ కొండ మీద నుంచి గుట్ట మీద తోసేయాలి, లేకపోతే బ్లూ టబ్బు, లేకపోతే సాంబారు. అంటే ఎంత ఏమైపోయిందని కుటుంబ వ్యవస్థ ఏమైపోయింది, అంత డౌన్ గ్రౌండ్. నెక్స్ట్ ఇంకొక వ్యవస్థ ఏమని చెప్పడం, ఇంకోటి ఆర్థికం అయిపోయింది కదా. ఇంకేమైనా ఉందా, గుర్తుకొచ్చిందా మీకు? వివాహ వ్యవస్థ ఏమైంది? వివాహ వ్యవస్థ అది కూడా పోయింది కదా. భ్రష్టత్వం, డిస్ట్రక్షన్ అయిపోయింది, ఫాలింగ్ అపార్ట్. ఇప్పుడంతా కట్నాలు, ఎన్ని కోట్లే. అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టర్ అనవసరం మనకి. వాళ్ళు ఏమో ఇప్పుడు ఇట్లా కాంప్రమైజ్ తెలుసా, పెళ్ళికి ముందు ఏమన్నా చేసుకొని పోయి మనకెందుకు, పెళ్ళి అయిన తర్వాత ఏం చేయొద్దు వాళ్ళు. చేసింది ఇక్కడ చేయదా? ఏమైపోయిందంటే వివాహ వ్యవస్థలో ఆ సిన్సియారిటీ, హానెస్టీ, ఆ పవిత్రత ఏమైపోయింది కదా. ఇంకా వ్యాపార వ్యవస్థ, బిజినెస్, వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు కొంతమంది డబ్బు కోసం కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఫాలింగ్ అపార్ట్, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది ప్రభు రాకడ ముందు దినాల్లో. మరి అంతా నైతికంగా దిగజారిపోయిందండి లోకం. అండ్ మనిషి పతనం ఏమైపోయాడు తెలుసా, చెయ్యరాని కార్యం ఈజీగా చేసేస్తున్నాడు అట. రోమాపత్రిక 1వ అధ్యాయం 28 వచ్చిన చదవమ్మా. రోమన్స్ చాప్టర్ 128, రోమాపత్రిక 1:28 చదవండి. 128. మరియు వారు ఏంటంటే ఏం మనసు అన్నాడు ఇక్కడ, చూసారా? ఒక మనసు అన్నాడు. ఇందాకేమో భ్రష్టత్వం సంభవిస్తున్నాడు, ఇక్కడ ఏమన్నాడు భ్రష్ట మనసు అంటే చెయ్యరాని కార్యములు చేయుటకు వాళ్ళు దిగజారిపోయినారు. చెయ్యరాని కార్యం చేయటకు దిగజారిపోయినాడు. చూసాడా మనిషి అయిపోయాడు అట్లా. ఎన్ని చేయరాని కార్యాలు చేస్తున్నాడు కదా. దేవుడికి ఇష్టం లేని కార్యాలు, సొసైటీ ఒప్పుకోలేని కార్యాలు, మామూలుగా నైతికంగా మనుషులు ఒప్పుకోని కార్యాలు మనిషి అవలీలగా చేసేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ లోపల ఏమొచ్చేసింది, భ్రష్ట మనసు వచ్చినాడు. కానీ దేవుడు మనల్ని ఎంతో ఉన్నత స్థానంలో పెట్టాడు. కానీ మనిషి పతనమై చెయ్యరాని కార్యములు చేయుటకు ఎందుకు కారణం తెలుసా? దేవుడిని అంటే మనిషి ఏం చేశాడు, తన జీవితం నుంచి వదిలించుకున్నాడు అన్నమాట, బయటపడేసినాడు. అందుకని వాడేమైపోయాడు, భ్రష్టుడైపోయాడు. డిప్రేవ్డ్ అంటారు అన్నమాట. డిప్రేవ్డ్ అంటే పతనమైపోయాడు, పతనమైపోయాడు. అండ్ మనం చూసారా, ప్రభు రాకడ ముందు దినాల్లో ఫాలింగ్ అవే ఆర్ ఫాలింగ్ అపార్ట్ ఆర్ భ్రష్టత్వం సంభవిస్తుంది. ఏమండి మీరు చూడండి, లాస్ట్ 25, 50 లేక 30 లేక మేము పుట్టిన దగ్గర నుంచి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది లోకంలో కదా. డ్రాస్టిక్ చేంజ్ పీపుల్లో, విలువల్లో వచ్చిందా? వచ్చేసిందా లేదా? అంటే మంచి అనేది మంచికి రాలే, మరి
చెడుకి ఎక్కువ దిగజారుతున్నాడు ఆవిడ మనిషి. ఆవిడ దిగజారుడు అయిపోతున్నాడు ఆవిడ కదా. అండ్ మనం త్వరలో ప్రభుని కలుసుకోబోతున్నామని ఇదంతా మనకేం చేస్తుంది? సూచనగా ఉన్నాడు. భ్రష్టత్వం సంభవిస్తుంది. ప్రభు అన్నాడు, లోతు దినాల్లాగా ఉంటాయిరా బాబు అన్నాడు ఆవిడ, లేక నోవా దినాల్లాగా ఉంటాయి అన్నాడు. ఇట్ బి లైక్ ఏ డేస్ ఆఫ్ లాట్ ఆర్ నోవా. చూడసరి లూక్ చాప్టర్ 17 చూద్దాం. లూక్ చాప్టర్ 17, లూకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. చదవండి. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నుండిరి. అయితే సో పీపుల్ ఆర్ ఎంగేజ్డ్. దేంట్లో 5 రకాలు. లోతు దినాల్లో ఎక్కడ ఉన్నట్టు మనుషులు చెప్పు? తినుచు. ఏమంటే ఫుడ్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది తెలుసా ఇప్పుడు? ఎవరిని చూసినా బొజ్జలు ఉన్నాయి కదా. ఫుడ్ ఇండస్ట్రీ ఎంత అవైలబుల్. ఒకప్పుడు మనకి తిండే ఉండేది, మన తాతలు అదే గంజనీళ్ళు, కారపొడి, పచ్చడి మెతుకులు. ఇప్పుడేంటి? ఏం తినాలో అని ఆలోచన చేస్తున్నాం 1 అవర్. అంత ఏమొచ్చింది? సర్ప్లస్ అనమాట. సర్ప్లస్ లావిష్ వచ్చేసింది. తినుచు తర్వాత తాగడం గురించి తెలంగాణ చెప్పను అసలే. కోట్ల రూపాయలు ఏం చేస్తారు? తాగి పడేస్తారు అంతే. ప్రభుత్వానికి మనం ఏం చేస్తున్నాం? ఇందుకు ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. మన పతనానికి మనమే కారణం. త్రాగుచు, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. అంటే ఏం ఇండస్ట్రీ చెప్పు? బిజినెస్ అండ్ ఇది రియల్ ఎస్టేట్. కొనటం, అమ్మడం. కొనడం, మా రాయన ఉన్నాడు, ఒక కార్లు కొంటాడు, అమ్ముతాడు, దాన్ని రిపేర్ చేసి లేక అట్లా పూసి అమ్మేస్తాడు. ఒక 20,000 వేసుకొని కొంటాం, అమ్మటం. అంటే తక్కువ ప్రైస్కి కొంటాడు, దానికి కొంచెం రిపేర్ అవి తీసి మంచి ప్రైస్ అమ్మేస్తాడు. తినచ్చు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు ఇల్లు కట్టడం. హైదరాబాద్ అసలు డెవలప్ కాలే కదా. 77లో ఇక్కడికి వచ్చానండి నేను. ఇక్కడ మా ఇల్లు కట్టింది మా తమ్ముడు తెలియదు. ఇక్కడ పునాదులు తవ్వినప్పుడు పుర్రెలు దొరికినాయి. ఈ ఎంతవే చేతులు మన ఏమంటారు, ఈ ఫీమర్ బోన్ ఉంటుంది కదా, ఎముక, ఒక పుర్రె దడుచుకొని పారిపోయిన. అమ్మో దయ్యం అని. అంటే ఇదంతా ఖాళీ భూమి. తుకారం పడలేడు, చచ్చిపోతే ఎక్కడ తీసుకుని పడేసేవాళ్ళు ఇక్కడ. సో తవంగానే ఏంటి, ఇప్పుడు జ్యోతినగర్ ఇల్లు కొని, స్థలం కొని ఇల్లు వద్దులే. ఇక మనం అమ్ముకున్నా కూడా ఇవ్వడాడు. అంత భూమి అయిపోయింది అన్నమాట కదా. ఏంటది? ఇల్లు కట్టుచు. సిటీ ఎంత దూరం వెళ్ళిపోయింది తెలుసా. ఒకప్పుడు అడవి గిడివి అనుకునేవాళ్ళం. ఇంత దూరంలో బతుకుతున్నారు ఏమిట్రా అని మన అమ్మమ్మలు అనేవాళ్ళు. ఇప్పుడేంటి, అక్కడే ఉన్నారు వాళ్ళు. గిట్కేసర్ దాటి బీబీ నగర్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం మనం. మీరు వచ్చి ట్రైన్లో చూడండి, సిటీ ఒకప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యేది? లాలగూడ, లేకపోతే స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు సిటీకి వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ తెలుసా? ఇక్కడ బీబీ నగర్ గట్టి అక్కడి నుంచి స్టార్ట్. భువనగిరి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ బీబీ నగర్లో ప్లాట్లు ఉన్నాయి, కొంటారు అన్నాడు. అంటే సిటీ అక్కడ కూడా పోయింది అనమాట. ఇక ఇటు శంషాబాద్, షాద్ నగర్ ఏటో వెళ్ళిపోయింది. ఇటు మెదక్ గిడక్. అంటే ఇది ఏమైపోయింది? ఇల్లు కట్టుచు. పీపుల్ ఆర్ బిజీ ఇన్ దిస్ అండ్ అసలు పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. వారి లోపల చాలా ఏమైపోయారు? తల మునకలు అంటారు చూడండి, తల మునకలు ఎంగేజ్ అయిపోయాడు. ఎవరిని చూడు ఎంగేజ్ అయ్యి. చూసారా? ఏసయ్య 2వ రాకడ భ్రష్టత్వం సంభవిస్తుందంట. మనుషులు అసలైన వాటిని వదిలేసి వ్యర్థమైన వాటి వెనకాల మనసును కేంద్రీకృతం చేస్తామంట. కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయి. అయితే లోతు చాలమ్మా వీళ్ళు పతనం అయిపోవడానికి. ఎహెజ్కేలు గ్రంథం తీయండి, నాకు దొరుకుతలేదు. ఒకసారి చూద్దాం. ఎహెజ్కేలు గ్రంథం. సొదొమ చేసిన పాపం ఏదని కానీ ఒక వచనం ఉంటుంది ఎహెజ్కేలు గ్రంథంలో అనుకుంటా. ఒకసారి చూడండి.
థ్యాంక్ యూ 16:49. ఎస్, థ్యాంక్ యూ. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలు కలిగిన గర్వమును ఆహార నిర్విచారమైన వీళ్ళు పతనం అయిపోవడం కారణం ఇది, వీళ్ళు పరవట్టుకోవడానికి కారణం ఇది. ఏంటది? 3 చెప్పాడు. ఒకటేంటి? గర్వం. తర్వాత ఆహార సమృద్ధి అంటే సర్ప్లస్. హోటల్కి వెళ్ళి మనం తినలేక మా పార్సల్ కట్టేయమంటాం. వాడు కూడా ఏం చేస్తాడు? సార్ ఇది తినండి, ఇది స్పెషల్ సార్, ఇది టేస్టీ సార్, ఇది సార్, అది సార్, ఇది అన్నాడు. వేస్తూ ఉంటాడు. మన బిల్లు ఇక్కడ పెరుగుతుంటుంది. ఆహార సమృద్ధి, ఇంకా నిర్విచారమైన అంటే సుఖం, కంఫర్ట్, ఏ సమస్య లేదు, ఏది లేదు మనకి. సో పరవట్టు అయిపోతున్నాడు. వీళ్ళు పతనానికి కారణం అది. 3 సంగతులు చెప్పాడు దేవుడు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలు కలిగిన గర్వం, ఆహార సమృద్ధియు, నిర్విచారం అంటే ఏ చింత లేదు. భర్త మనం చెప్పినట్టు వింటున్నాడు, పిల్లలు కూడా మనం చెప్పినట్టు వింటున్నాడు. అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా మనకేంటి? బాబా ఫకీర్, బేఫికిర్ బాబా ఫకీర్. అందుకని ప్రేయర్ మానేసాం, మోకాళ్ళ జీవితం పోయింది, ఇంకేం కన్నీటి పోయి ప్రార్థన పోయింది. ఆల్ నైట్ ప్రేయర్ అంటే పిచ్చోళ్ళు వాళ్ళు చేసుకొని అనుకుంటున్నాం. ఎందుకు తెలుసా? నిర్విచారమైన అంటే ఒక విచారం అనేది, ఒక సమస్య అనేది ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? ప్రభు దగ్గరికి వస్తాం. ఏమి లేదనుకో, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తాం, పాస్టర్ గారు ఈ ప్రార్థన చేయండి నాకు. ఏమయ్యా ప్రేయర్? చాలా బిజీగా ఉన్నాడు అంటే బిజీగా లేని వాళ్ళు ప్రేయర్, పని పాటలు లేని వాళ్ళు ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్. చూసారా ఎంతగా భ్రష్టత్వం అయిపోయాడు మనిషి అండి కదా. నిర్విచారం అనున్నది. తర్వాత అది దీనులకును, చదువుమా, అది దీనులకును దరిద్రులకును. ఇది 4వ కారణం. వేరే వాళ్ళకి ఏం చేసేవాడు కాదంటే ఈ సుధమ్మ మనుషులు, దే యూజ్ నాట్ టు హెల్ప్ అదర్స్ అన్నమాట. సమస్యలను, ఇరుకులను ఏదైనా వాళ్ళు ఇప్పుడు ఆదరించేదే లేదు. వాడు బతుకు వాడదే. ఎప్పుడైతే ఈ సైకాలజీలోకి వచ్చిందో వీళ్ళు ఏమైపోయారు? మీకు తెలుసు ఎందుకు? వాళ్ళు పర్వటేడు చెప్తున్నాడు దేవుడు అక్కడ. దే వాళ్ళు పర్వటెడ్ థింగ్. గుర్తుందా మీకు? ఎందుకు? ఈ 4 కారణాలు. గర్వం వచ్చేసింది, నాకేం తక్కువ, నిర్విచారం, తర్వాత సర్ప్లస్నెస్ వచ్చింది, ఇంకా చీకులేదు, చింతలేదు. ఇవాళ దమ్మాయిగూడలో ఒక అమ్మాయి వచ్చింది, అంకుల్ ప్రార్థన చేయండి. ఎప్పుడు రానమ్మ నా దగ్గర ప్రేయర్కి వచ్చింది, ఏంటి అబ్బా అనుకున్నా. నిన్న ఏదో వేపుతుంటే కాళ్ళ మీద నూనె పడిందంట. ఇప్పుడు ఏం కావాలి? దేవుడు కావాలి. అది చూసారా, ఏదో ఒకటి ఉండాలి మనకి. నేను చెప్పినా మన తెలంగాణ భాషలో ఏంటది? గలీజ్ గాళ్ళం. మనం చేసే పనులు అంతింత కాదు. ఊరికినే చేయడు మనకు దేవుడు. ఊరికినే మన మాస్టర్గా తొడపాసం పెట్టలే, మనకు రావు, ఎక్కాలి రావు. అందుకని ఏం చేస్తాడు? అది ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, భ్రష్టత్వం సంభవిస్తుంది. మరి మనం పతనం లోతు దినాలు జ్ఞాపకం చేసి. ఇంకో మాట మత్తయి సువార్త 24:37 చదువుదాం. 24:37 చదువు ఫాస్ట్గా. నోవాహు దినములు ఎలాగుండెనో చదవండి. మళ్ళీ కామన్ కనిపిస్తుంది చూడు. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచోనుండి. వాళ్ళు ఆరాధిస్తూ దేవుని అందులో అందులో చెప్పలే ఏంలో ఉన్నారంటే ఎంగేజ్ అందులో. తినుచు తాగుచు, తినుచు తాగు, తప్పే ఉందండి. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత వి ఈట్ అండ్ హ్యావ్ ఫుడ్ కదా, దాంట్లో తప్పే ఉంది. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు? 2 సార్లు అన్నాడు. ఎంత బాధపడతాం మనం. అది ఎప్పుడు అదే అనమాట. అంటే కొంతమందికి ఎప్పుడు అది. ఏం తిందాం మధ్యాహ్నం? ప్రాన్స్ తిందామా, బోన్స్ తిందామా, ఏదో అంటే ఐ మీన్ దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వాట్
ఫుడ్ ఇంక వేరేది ఏమీ లేదు. తినుచు తాగుచు. ఇంకోటి పెళ్ళి అంటే మైండ్ అంతా దేని మీద. మ్యాట్రిమోనియల్ కాలమ్స్ ఎన్ని వచ్చినాయి తెలుసా? మీరు డెవలప్ కాదు. మనిషి ఏమైపోయాడు? ఇదే ఇవ్వటం తీసుకోవడం. మధ్యవర్తి కట్నంలో వీళ్ళ దగ్గర 10, వాళ్ళ దగ్గర 10 కదా. అండ్ మనుషులు దాంట్లో ఎంగేజ్ అయిపోయినారు అనమాట. పీపుల్ ఆర్ ఎంగేజ్ ఇన్ దట్. అప్పుడు సడన్గా వచ్చిందంట ప్రళయం కదా. సడన్గా రాలే. 120 ఇయర్స్ నోహు సువార్త ప్రకటిస్తాడు. గుర్తుందా మీకు? ఎట్లా కడతాడు? ఓడ కడతానికి అంత టైం తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఓడ ఈ ముగ్గురే కట్టలే, ముగ్గురు కొడుకు నోవా. ఎందుకంటే ఆ ఓడ అంట ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుందండి. అది అంత పెద్ద ఓడ ముగ్గురు నలుగురు ఏడ కడతారు? కట్టెలు కొట్టాలి, మనకి మేకులు కొట్టాలి, అన్నీ. ఇంత పెద్ద పని తెలుసా? ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అది. ఎవడో ఒకటి హైర్డ్స్ పీపుల్ కదా. కానీ ఏమైనా అడగడాలి, ఏం బాబు ఏం చేస్తున్నారు ఆయన, ఇది ఏంటిదంటే షిప్ అన్నాడు అనుకో. షిప్ అంటే ఏంటి? దేనికి వాడుతుంది? ఇల్లా? ఎందుకు ఇది? లేదు వర్షం వస్తుంది మా దేవుడు చెప్పాడంటే ఏం చేశాడు? యగాదిగా చూసి ఉంటాడు. అరే ముసలోడు, వాటర్ ఏంటి పైనుంచి? ఎందుకంటే అప్పుడు ఏం లేదంట, వర్షం. అర్థమవుతుందా? మనం ఎన్నిసార్లు చెప్పిన లోకస్తులకి, దేవుడు లేని వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది అనమాట. ప్రభు వచ్చేస్తున్నాడు అంటే, ప్రభువా ఎప్పుడు ఏంటి అసలు ఉన్నాడా ప్రభు అన్నాడు అంటాడు ఒకడు. ఎగతాళి చేసి ఒక వీడియో పెట్టాడు ఒకడు. మనసులో నవ్వుకునేది ఒకడు. రెండో రాకడ వస్తుంది, ఏం రాకడా ఆయన అనుకున్నాడు కదా. ఆ రోజుల్లో ఎట్లా నోవా దినాలు, తర్వాత లోతు దినాలు ఎట్లా ఎగతాళి చేశారు నోవాను కూడా, సారీ లోతును కూడా. ఎస్, ఎవరు? అల్లుళ్ళు, మామ. ఏ చిరాకు ఉంది, ఏమన్నా మందుకి ఇదే పుచ్చుకున్నావా? ఎందుకంటే రామయ్య దేవుడు దీన్ని నాశనం చేయబోతున్నా అంటే అల్లుళ్ళ కంటే ఎట్లున్నాడు? ఎగతాళి చేయవాని వలే ఉండేను. ఈ రోజుల్లో మనుషులు కూడా మనం చెప్పాయని ఎట్లున్నాయి? అరే మన కేరస్థానంలో కూడా అంతే. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభువుని యాక్సెప్ట్ చేయలేదు. ఏంటి? నెంబర్ 1, మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది కదా. ఫాలింగ్ అపార్ట్. అన్నీ ఇంకా 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 ఏమైపోతాయి? పోయే కొద్దీ పతనం అయిపోద్ది అనమాట. పోయే కొద్దీ పతనం. నెంబర్ 2 ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4 వచ్చిన చూద్దాం. నెంబర్ 2 చూడండి ఒకసారి చూద్దాం. అపార్ట్ ఫ్రమ్ దేవుడిచ్చిన ఆ థింగ్స్ కాకుండా ఇది నేను కొంచెం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4 వచ్చిన చదువు. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 744 ఓల్డ్ టెస్ట్మెంట్లో. దానియేలు నువ్వు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు చదవండి. ఏమండి, యేసయ్య రెండవసారి రాకముందంట లోకంలో ఏమవుద్దంట? తెలివి ఎక్కువ వద్దంట. హలో, తెలివి ఎక్కువ వద్దు. మంచిదే కదండి అనొచ్చు మీరు. తెలివి ఎక్కువ వద్దండి, మంచిదే కదా. బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటండి. బూమింగ్ అంటే యేసయ్య 2 కదా. తెలివి అది ఐదిక మగును అన్నాడు. ఆ మాట సారా. యేసయ్య 2 రాకముందు దినాల్లో ఏం ఎక్కువద్ది? సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కువైందా మనకి? ఆరే ఒకప్పుడు ఏంటో తెలియదు మనకి. ఈ బల్బ్ ఏంటి మనకి తెలుసా? దీపాలు, గుడ్డి దీపాలు ఉండేవి. లాంతరు, అది ఏమంటుందా? పెట్రోమాక్స్ లైట్. దానికి ఒక ఇప్పటికీ ఆ పదార్థం ఏంటో నాకు తెలియదు. అది ఒకటి కాలిపోదు కానీ కాలుతుంది కదా. ఇట్లా క్లాత్ లాగా ఉంటుంది, అది కాలిపోదు కానీ కాలుతుంది. అది బూది కాదు కానీ అట్లే. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. ఎంత సైంటిఫిక్ టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు స్మార్ట్ లైట్స్, స్మార్ట్ స్విచ్చెస్ వచ్చాయి. యూ కెన్ జస్ట్ కంట్రోల్ త్రూ యువర్ టెలిఫోన్. ఐటీ నాలెడ్జ్ బూమింగ్ అయింది ఒకటి. ఒక పెద్ద హాఫ్ ద రాష్ట్రమే కట్టుకున్నాం మనం దీనికి. ఐటీ కదా. ఎంత డెవలప్ హైదరాబాద్ తెలుసా? అంటే బెంగళూరు చూడండి,
ఐటీ హబ్ హైదరాబాద్, సెకండ్ ఏంటది బెంగళూరు కదా. చాలామంది తెలుగు పిల్లలు అక్కడే ఉంటారు. ఎక్కడ? బెంగళూరు. బికాజ్ ఐటీ హబ్ అనమాట. అండ్ నాలెడ్జ్, కాస్మిక్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిందా అంటే గ్రహాలు అవి పిచ్చి పిచ్చి అన్నీ చేస్తున్నాడు. నాసం పోయి వస్తుంది. ఇక్కడే నీళ్ళు లేవురా అంటే వెళ్ళి మార్స్లో ఎదుగుతున్నాడు నీళ్ళు. ఇక్కడ 1 డే వదిలి 1 డే నీళ్ళు, అక్కడ పోయి ఎదుగుతున్నాడు నీళ్ళు ఏమైనా ఉన్నాయా అని. అక్కడ ఉన్నాయని ఏం చేస్తావు? బిందెలో తెచ్చుకుంటావా ఎందుకు? చూడు మనిషి ఏమైపోయాడంటే ఇదిగా భ్రష్ట మనసు వచ్చేసాం. పిచ్చి తల తెగిలి అంటే బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్, కానీ దేవుడు లేని నాలెడ్జ్ అనమాట. కాస్మిక్ మెడికల్ నాలెడ్జ్ ఎక్కువైందా? అస్సలు ఏంటబ్బా. ఒకప్పుడు క్యాన్సర్ కానీ ఏమైనా వచ్చిందంటే ఏంటి అంటే క్యాన్సలే కదా. ఇప్పుడేంటి? నో క్యాన్సలేషన్స్, ఆర్ఏసి కదా. ఎంత టెక్నాలజీ అంటే. అండ్ ఆల్ దిస్ టెల్స్ దట్ లార్డ్ ఈస్ కమింగ్. మెడికల్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువైందా? అరే మన పాత వాళ్ళు ఎంత చూస్తే ఆశ్చర్యపోతాడు. అరే బాపరే ఎంత విజ్డమ్, ఎంత నేలు ఇచ్చాడు కదా. అన్నీ ఇంక్రీజ్ అయినాయంట. కానీ మనిషి ఏమైపోయాడు చెప్పండి? ఎందుకు ప్రశ్న లేదు? ఇది కాదు, మాకు ఇంత ఉంది. వై ఐ నీడ్ గాడ్? ఇప్పుడు సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది, ఐటీ ఉంది, కాస్మిక్ ఉంది, మెడికల్ ఉంది. ఇంత ఉంటే నాకు దేవుడు ఎందుకు అన్న దానికి వాడు ఏమైపోయాడంటే భ్రష్టత్వంలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే దేవుడిని పక్కన నెట్టేస్తాడో వాడేమైపోతాడు? భ్రష్టుడైపోతాడు. మెల్లిగా 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 పతనం అయిపోతాడు అనమాట. ఇదే సేమ్ థింగ్ అండి. నాకు ఇదే నాకేం తక్కువ అన్న దాంట్లోకి వచ్చేసాడు మనిషి అండి. అసలు ఆ బైబిల్ ఒక దగ్గర ఏమో తెలుసా? జ్ఞానం ఏం చేస్తుందంటే తెలుసా? చూడసారి, జ్ఞానం ఉప్పొంగ చేయను, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను. చూడసారి మొదటి కొరింథీ పత్రిక చూడసారి 8:1 మొదటి కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. చదవండి. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి, ద నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్ అని ఉంటుంది. ఇంగ్లీష్ ఉందా? నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్, బట్ లవ్ బిల్డ్స్ అప్. అది నాలెడ్జ్ ఏం చేస్తుందంట? పర్ఫెక్ట్. పఫ్ అంటే ఏంటి అర్థం? ఎగ్ పఫ్ అంటే ఏంటి? ఉబ్బుతుంది. నాలెడ్జ్ ఒక బాగా తెలియగలవాడు ఎట్లుంటాడు కదా. నాలెడ్జ్ పర్ఫెక్ట్ అప్ బట్ లవ్ బిల్డ్ దమ్. సరే, ఈ మనిషి ఇదిగా పర్ఫెక్ట్ అయిపోయాడు. ఎవరినన్నా ముట్టుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు? ఏంది ఇష్టం, నువ్వేంది నాకు చెప్పేది? ఇసురులు కసురులు ఇళ్ళల్లో కూడా కదా ఎక్కువ. వాడికి నాలెడ్జ్ ఎక్కువైపోయింది. వాడు ఇప్పుడు తెలివి కాదు, అతి తెలివి ఎక్కువైంది తెలుసా. పిల్లల్ని పలకరించండి మీరు కావాలంటే. మన సండే స్కూల్ పిల్లల్ని తిన్నావా అంటే నేను తినకుండా ఉంటానా అంటాడు. మనం సీదా అడిగితే వాడెట్లా చెప్తాడు? చూడు కావాలంటే. ఎందుకంటే వాడికి ఏమైపోయింది? తెలివి కాదు, అది తెలివి కదా. నాలెడ్జ్ అంటే మనకి ఏం తక్కువ? బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ రెండు ప్రభు రాకడ ముందు దినాల్లో ఎక్కువ ఏమైపోతాడు మనిషి? నాలెడ్జ్తో వాడు గర్వం వచ్చేస్తున్నాడు. నాకేం తక్కువ? దేవుడు అడిగింది దేవుడు అంటే చూపించదాకా అంటాడు. దేవుడిని చూపించడానికి అదేం పదార్థం టెస్ట్ ట్యూబ్లో పెట్టి దేవుడు అన్నాడు చూపించడానికి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలి. ఎట్లా చూడాలి? ఆత్మతోనూ సత్యంతో చూడాలి, అంతే. యూ కాంట్ టెస్ట్ గాడ్. లైక్ ఆయన టెస్ట్ ట్యూబ్లో ఏదైనా పదార్థం అయితే చూసావా లిట్మస్ పేపర్ బ్లూ అయింది అనొచ్చు. దేవుడిని చూపి అంటాడు. నేనేమంటాను తెలుసా? ఒకవేళ ఇది నమ్మలేదు అనుకో, డైరెక్ట్గా నరకంలో చూస్తా, అక్కడి నుంచే చూస్తావు డైరెక్ట్. ఎవరిని? దేవుడిని. అక్కడి నుంచి కూడా చూడొచ్చు. కానీ దాని కోణం వేరే ఉంటుంది అన్నట్టు, దాని యాంగిల్ వేరే ఉంటుంది. చాలా లైట్స్ ఎక్కువ ఉంటాయి. చాలామందికి ఏమిటంటే బూమింగ్ అప్. దేవుడు జ్ఞానం ఇస్తాడు, వాళ్ళు ఏమైపోతారు అసలు కదా. దే ఆర్ పఫ్డ్ అప్ అనమాట. దే ఆర్ ఏమంటారు? ప్రైడ్. నాకేం తక్కువ కదా.
మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. వాక్య జ్ఞానం కూడా ఏం తీసుకొస్తుందండి? గర్వం తీసుకొస్తుంది. బాబా ఏం చెప్పినావు బాబా అంటే, ఏం చెప్పినా ఉన్నదే చెప్పినా, దీనిలో కలిపి కూడా చెప్పినా వాడు కదా. నాలెడ్జ్ పాఫ్ ద బా, ఏం బాడినావు బా. పూర్వ దినాల్లో ఉన్న యేసుదాసు గుర్తొచ్చాడు మేము. ఆయన యేసుదాసు లేదు, రామదాసు లేడు, నేనేంటి అంతే, ఒట్టి దాసు అండి. అర్థమైందా? వీ షుడ్ నాట్. ఆ పఫింగ్ ఎప్పుడు వచ్చిందంటే మ్యూజిక్ వాళ్ళకి కానీ వాడబడే వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి కదా. అవును, లేకపోతే ఏం చేస్తాడు డెవిల్? నాలెడ్జ్ పఫ్. వాడికి తెలిసి ఈ సూత్రం. బాబా ఏం కొట్టినవారా బాబు, ఆక్టోప్యాడ్ అదిరిపోయింది అన్నాడు. నువ్వు అదరొద్దు కదా. ఈ ఏంటంటే డెవిల్ మనల్ని ఏం చేయడానికి, పఫ్ చేసి నేను దేవుని నుంచి దూరం చేయడానికి కదా. ఒక వచనం చదువుతుంటే సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువు. సామెతలు ప్రావెర్బ్స్ 9:10 చదవమా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని కూర్చుని తెలివియే అది సంగతి. అంటే డివైన్ నాలెడ్జ్ అదంట. డివైన్ నాలెడ్జ్ 9:10 కదా. ఇంగ్లీష్ చదువుమా 9:10. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ is beginning of wisdom, and the knowledge of the Holy One it is insight అంట. ఇన్సైట్ కదా. ఇంకా క్వశ్చన్ చదువు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండర్స్టాండింగ్ కదా. డివైన్ నాలెడ్జ్ ఉందా మన పిల్లలకు కూడా అండి. షుడ్ ఆస్క్ లార్డ్, ప్రభా మా అమ్మాయికి అబ్బాయికి ఏం కావాలి, ఇది మనం చెప్పకపోయినా వస్తుంది. ఏది ఈ లోక సంబంధమైన జ్ఞానం వస్తుందా? ట్యూషన్ అవసరం దానికి. మీరు చూడండి, ట్యూషన్ దేన్ని పెడతాం? మంచి దానికి పెడతాం మనం, ఎందుకంటే వాళ్ళు అక్కడ నేర్చుకోరు కనుక. చెడు నువ్వు ట్యూషన్ అవసరం లేదు. ఎట్లా వస్తుంది మరి? ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళ హృదయం చెడిపోయింది. సో లోపల సక్ చేసుకునేది కదా. ఇది బ్యాడే ఈజీ సక్ చేసుకుంటాం. దానికి ట్యూషన్ అంటే ఇదే. ఈ చదువు చక్కగా రాదు తెలుసా కదా. మామూలు ఎడ్యుకేషన్ వస్తుందా? రాదు. అందుకనే ట్యూషన్స్ అని గ్యూషన్స్ అని స్కూల్కి పంపించేది పిల్లలు ఎందుకు? కరెక్ట్ నాలెడ్జ్ రావడానికి. చూసారా? అండ్ డివైన్ నాలెడ్జ్ అంటే ఎట్లా? యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అని. ఇంకో చోట యోబు గ్రంథం 28:28, బుక్ ఆఫ్ జోబ్ 28:28. యెహోవా యందు ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ విజ్డమ్ అంతే. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. దుష్టత్వం విడుచుటయే. అంటే వివేకం గలవాడు పాపాన్ని ఏం చేస్తాడు? లోకం ఏమంటుంది? బుద్ధి లేదురా, సినిమాలు చూడవు, నీకు ఏం తెలియదు. నాలెడ్జ్ పెంచుకోవాలమ్మా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దుష్టత్వం విడుచుటయే వివేకం. ఇంగ్లీష్ చదువు. And he said to man, behold, the fear of the Lord that is wisdom, and to turn away from evil is understanding. And to turn away from evil is understanding. దానియేలుకి జ్ఞానం ఉందా? ఎట్లా? భయభక్తులు గలవాడు ఒకటి. రెండోది ఏంటి? పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేశాడు డానియల్? వద్దు, వీ డోంట్ వాంట్ టు ఈట్ దట్. ఎందుకు? అపవిత్రమైంది. ఇంటాక్సికేషన్ చేసిన ఆల్కహాలిక్ డ్రింక్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఏమైంది? కింగ్స్ రాయల్ ఫుడ్లో అదొక మామూలే అది. కానీ ఈయన ఏమన్నాడు? రాజు భోజనం చేసి తను అపవిత్రపరచుకోనకూడదని నాకు వద్దన్నాడు. యు సీ, దట్స్ డివైన్ నాలెడ్జ్. టు బీ అవే ఫ్రమ్ సిన్ కదా. అదే అన్నాడమ్మా. లాస్ట్ లైన్ చదువు. అండ్ టు టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ ఈజ్ అండర్స్టాండింగ్. ఎవరైనా చెప్పారా అరే అక్కడ పోతే మందు ఇస్తారు తాగక అని చెప్పినారా? ఎట్లా వచ్చింది మరి? అది దేవునితో మనకున్న రిలేషన్షిప్. ఇఫ్ యూ హేట్ ఇఫ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఏమొస్తుందంటే మనకి పాపమును ఇష్టపడని నేచర్ వస్తుందంట కదండి. బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్.
ఈ లోకంలో ఎంత జ్ఞానం పెరిగిపోయిందండి, అంత పతనం అయిపోయినట్టు జ్ఞానం కదా. ఎవరినో చంపి ముక్కలు ముక్కలు నరికి, అది ఏ జ్ఞానం? అది దాన్ని దెయ్యాల జ్ఞానం అంటారండి. ఇవిల్ నాలెడ్జ్ అన్నమాట. ఏమాత్రం ఎవిడెన్సెస్ లేకుండా చేసేది ఏంటది? అబ్బా, కర్ణాటకలో ఒక 500 మంది మహిళలను చంపినారంట. చంపి పాతి పెట్టేశారు అంతే. కర్ణాటకలో ఇప్పుడు జరుగుతుందా టెంపుల్ దగ్గర 500 మందిని, అంతా టీనేజ్ అమ్మాయిలని, బిలో 30. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఎవరో అమ్మాయిలు మనకు తెలియదు. వాళ్ళని చంపి ఆడని పడే పాతి పెట్టేశారు. అది కూడా ఇక్కడ రివర్స్ సైడ్లో. ఎందుకంటే రివర్ ఏం చేస్తే అప్పుడు వర్షాకాలం ఇప్పుడు టైంలో పొంగిపోయి ఈ శవాలు వెళ్ళిపోతాయి. ఎంత జ్ఞానం, ఎవిడెన్సెస్ అంతా పోవడం. కానీ పాపం ఏం చేస్తుంది? నీ పాపం నేను పట్టుకొను అన్నాడు. యువర్ సిన్ విల్ ఫైండ్ యూ అవుట్ కదా. పట్టుకొని వాడికి ఒక గిల్టీ కాన్షియస్, చంపినోడు కాదు, పాతి పెట్టినోడికి వచ్చిందంట. 500 శవాలు మాట్లాడండి బాబు. వాడికి ఒక గిల్టీ కాన్షియస్, అది ఏం చేస్తున్నారు నా బతుకు, ఏమన్నా ఉందా అని వాడు తెలిసి ఎందుకు పాతి పెడుతున్నారు, ఏం చేస్తున్నారు. వాడు వచ్చి కన్ఫెస్ చేశాడు పోలీస్ స్టేషన్ పోయి, సార్ మా 500 శవాన్ని పాతి పెట్టాడు, ఆడు ఇంత పెద్ద వాటర్ బాటిల్ తాగినాడు ఆడు. ఏంది నన్ను చెప్పేదంటే, అవును కావాలంటే రండి అని చూపించినాడు. ఏంటి ఈ పాతి పెట్టిన ప్లేసెస్ అన్నీ చూపించాడు. కర్ణాటక గవర్నమెంట్ షేక్ అయిపోతున్నాడు. ఎవడే ఎక్కడెక్కడి నుంచో, అక్కడ ఏదో జాతర గీతర అవుద్దంట, అమ్మాయిలను పట్టుకొచ్చి రేప్ చేసేయాలి, వాళ్ళు ఎదిరించగానే వాళ్ళని చంపేసేయాలి, ఈడికి ఇచ్చేయాలి. ఎవడికి? ఆ పాతి పెట్టేవాడికి అన్ని తీసుకొని పాతి. అట్లా 500 గర్ల్ ఏమంటారు ఉమెన్ యొక్క ఒక అమ్మాయిని అయితే స్కూల్ డ్రెస్తో పాతి పెట్టి చంపేశారు అనమాట, విత్ హర్ స్కూల్ బ్యాగ్. పాపం ఆ అమ్మ నాన్న పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి ఆ పోలీసు వాడు దొరక్క ఎంత టార్చర్ ఆలోచన చేయండి అసలు. ఈ మళ్ళీ వీటిలో మంచి జ్ఞానం ఉంటుంది. పాతి పెట్టడం, ముక్కలను కోయటం, కుక్కర్లో వాడుకోవటం, యాసిడ్లో వేసి కలపడం కదా. కానీ ఇదంతా డివిలిష్ నాలెడ్జ్ అనమాట, నాట్ డివైన్ నాలెడ్జ్ కదా. అవునా కదా? ఎస్. ఏమండి, బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని విషయాలు కాదు, మళ్ళీ దేవుని విషయాలు ఉండదు. దేవుని చూడు, మన పిల్లలు కానీ మీరు కూడా చూడండి, దేవుని విషయాలు ఉండదు ఈ తెలివితేటలు. మరి ఎందులో ఉంటుంది? ఈవిల్ థింగ్స్. అవునా కదా? ఎంత ఇంక్రీజ్ అయిందో అంత. ఎందుకంటే మనం ఇల్లు చూడొచ్చు, మన పిల్లల్ని పలకరించి చూడండి. ఏమన్నా బాబు బాగున్నావా అన్నాను, బాగుండిపోతే ఎట్లుంటే అది. మనం సీదా ఆడితే వాడు ఎట్లా? మీరు చూసారా, ఇప్పుడు పిల్లలు ఉల్టా కూర్చుంటున్నారు స్కూటర్లా. ఉల్టా జనరేషన్ అన్నమాట అది కదా. ఉల్టా కూర్చొని వెళ్తాడు. అరే అదొక ఈ నడిపించేవాడికి కూడా భలే సోకుగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? స్త్రీ మగవాడు వేషం వేయకూడదు, మగవాడు ఇప్పుడు వేసుకుంటున్నారా చెవులు పిలకలు. మళ్ళీ ఆలోచి ఇక్కడ వర్షిప్ లీడర్స్ అంట. వాడు వచ్చేవాడు షర్ట్ తీసేసి వస్తాడు, దాని తర్వాత చెప్తాను నేను, బనీన్ మీద వస్తాడు. వాడికి ఒక షర్ట్ అన్న కొనియాలి మనం. ఇంకనే ముక్కు పుడక పెట్టుకోలే. వీళ్ళందరూ లేడీస్కి పోటీ అయిపోయారు. మీరు ఊరుకోరద్దామా మీరు? అవునా కదా? ఎందుకు చెప్తున్నా అంటే దిగజారిపోతున్నా, పతనమైపోతున్న పరిస్థితులు. నేను నెంబర్ 3 అండి. నెంబర్ 3 ఇంకొకటి చేంజ్ చేస్తాను. నెంబర్ 1 చెప్తారా ఏంటిది? ముందు భ్రష్టత్వం. 2 ఏంటి? బూమింగ్ ఆఫ్ నాలెడ్జ్. నాట్ డివైన్ నాలెడ్జ్ బట్ వరల్డ్లీ నాలెడ్జ్, ఈవిల్ నాలెడ్జ్. చెడు విషయాల్లో భలే ఏమొచ్చేసింది మనుషుల్లో. అట్లా మనం ఒకరిని చూసి ఒకరు పతనం అయిపోతున్నారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇదైపోతున్నారు కదండి. అండ్ ఇవన్నిటికీ సంకేతం ఏంటి? ప్రభు వచ్చేస్తాడు. నెంబర్ 3 ఏంటి తెలుసా? దిగజారిపోతున్న ఆత్మీయ ప్రమాణాలు. ఏంటి దిగజారిపోతున్న ఆత్మీయం అంటే స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏమైపోతున్నాయి? స్పిరిచువల్ స్టాండర్డ్స్ కానీ, ఎథిక్స్ కానీ, వాల్యూస్ కానీ ఏమైపోయినాయి? పోయినాయా? ఎస్. Matthew chapter 24:12 చదవమ్మా. 24:12.
అక్రమం విస్తరించి ఇందాక చదివాం కదా మనం. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. అది ఈ రోజుల్లో ఉన్నటువంటి దిగజారిపోతున్న ఆత్మీయ ప్రమాణాలు, ఆ స్టాండర్డ్స్, ఆ రూల్స్ ఏమైపోతున్నాయి? ఆ ఎథిక్స్ కానీ ఆ వాల్యూస్ కానీ ఏమైపోయినాయి? ఆ అక్రమము అనే పాపం విస్తరించడం చేత అనేకుల ప్రేమ అయిపోయిందట దేవుని మీద, వాక్యం మీద, మందిరం మీద ఏమైపోయిందా? చల్లారిపోయింది. ఇంగ్లీష్ చదువు 24:12. And because lawlessness will be increased, the love of many will grow cold. and because love of many will grow cold అంట. చాలామంది బిలీవర్స్ ఎట్లున్నారు? ఫ్రీజింగ్ పాయింట్లో ఉన్నారు ఆవిడ కదా. ఒకప్పుడు బ్రదర్ మేము సువార్త ఎట్లా చేసాం, సరే గత వైభవం వద్దు, ఇప్పుడు నూతన బిల్డింగ్లో ఏం చేస్తున్నాం అది కావాలి. ఇప్పుడు చార్మినార్ అవన్నీ గత వైభవం, మళ్ళీ వచ్చి చూసి రావటానికి. ఇప్పుడు మనం అందులో పోయి ఉంటాడు ఎవడన్నా? ఒకటి చూడాలి. ఇంకా కోట ఏదో ఉంది, ఏం కోట? గోల్కొండ, అది గత వైభవం. ఆ మ్యూజియంలో పోయి చూసి వచ్చేది గత వైభవం. అది కుక్కు అంటుంది కదా 12 గంటలకి, అది చూసి మళ్ళీ వస్తావు. అది గత వైభవం. ఇప్పుడు ఎక్కడుంటావు? ప్రజెంట్. ఇప్పుడేంటి నీ ఆత్మీయస్థితి కదా? దిగజారిపోతున్న ఆత్మీయమైన ప్రమాణాలు, అనేక ప్రేమ పర్సనల్గా, చర్చ్ వైజ్గా, హోమ్స్, ఏమైపోయింది? మెనీ లవ్ ఆఫ్ మెనీ షెల్ వ్యాక్స్ కోల్డ్ అన్నాడు. కూల్గా అయిపోయింది. ఒకప్పుడున్న మంట, ఆశ, జిజ్ఞాస అన్న కదా, అవన్నీ ఏమైపోయింది ఏమండి? ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకు? వై కోల్డ్? కాంప్రమైజ్ అయిపోయాం. దేంతో? లోకం. ఏమైపోయిందంటే అండి, మనం ఒకలాంటి మూసలోకి వెళ్ళిపోయాం. ఒక మూస అంటే నా ఉద్దేశం ఒక ఉచ్చు కాదు, కాదు. మూస అంటే ఒక ఏమంటారు? కాదు. మూస అంటే ఇప్పుడు దీన్ని చేయాలనుకో ఒక ఇట్లా ఒకటి ప్రెస్ చేస్తుంది, దాన్ని అంటారు దాన్ని మోల్డ్. ఏం మోల్డ్ తెలుసా? మనకు ఒక పెద్ద ఇది వచ్చింది ఏంటంటే, వీ వాంట్ టు బీ అప్డేటెడ్ విత్ ద వరల్డ్. వాక్ విత్ ద వరల్డ్ ఆర్ అప్డేట్. అందుకనే మనం వరల్డ్ లాగా మనం ఏం చేస్తున్నాం? వీ డోంట్ వాంట్ టు గో ఇన్ లార్డ్స్ వే, ఎందుకంటే మనకి ఇష్టం లేదు అది. సో ఎవరితో అప్డేట్గా ఉంటున్నాం? లోకం. అందుకని మెల్లిగా మన ఆత్మీయత అంతా ఏమైపోతుంది? హోషియా గ్రంథం 7వ అధ్యాయం 8 వచ్చిన చదవమ్మా. బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 7-8. ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తాడు ప్రభు, చూడు ఒకసారి. ఎఫ్రాయిము ఎన్నో పేజ్ నెంబర్ చెప్పవా? అది వేరే బైబిల్. ఓకే, హోషియా 7-8. ఎఫ్రాయిము అది అన్యజనులతో కలిసిపోయింది. ఎఫ్రాయిము ఏం చేశాడంట? ఫస్ట్ ఒక పని చేశాడు, అన్యజనులతో, అంటే ఈ లోక విషయంలో అప్డేట్గా ఉన్నాడు అన్నట్టు. సో వీడు ఎట్లా అయిపోయాడు? ఎవడు తిప్పిపోయిన చపాతీలాగా అయిపోయాడు. అంటే ఒక సైడ్ కాలింది, లేక ఒక సైడ్ ఉడికింది, ఇంకో సైడ్ పచ్చిగా ఉంది. ఏం చేస్తాం దాన్ని? మేము వెన్స్డే వి వెంట్ టు ఎయిర్పోర్ట్. వచ్చేటప్పటికి ఆకలి వేస్తుంటే అక్కడిక్కడ చూస్తే ఒక హోటల్ ఇడ్లీ ఉందన్నాడు. అది ముస్లిం హోటల్. నాకు అనుమానం వచ్చింది, ముస్లింకి ఇడ్లీకి పడదు అంతే కదా. ముస్లిమ్స్ డోంట్ డూ దిస్. ఇడ్లీ చేయరు వాళ్ళంతా. వాళ్ళ డిషెస్ వేరే ఉంటాయి కదా, వాళ్ళ డిషెస్ వేరే ఉంటాయి అంతే కదా. ఎట్లా అంటే ఇడ్లీ అంటే ఇదే అన్నాడు. అడిగింది ఉడుకుతున్న దాన్ని అట్లనే తీసి వేసేసాడు. పచ్చిగా ఉందన్నమాట. నాకు ఎందుకు అనుమానం వచ్చింది. ఆడి చేతులు తుడుచుకుంటా ఉన్నాడు ఇట్లా. ఏంటి బాబు ఉడికిందా? ఉడికిపోయింది సార్ అన్నాడు. నాకు ఇప్పుడు మనకు చెప్పు, దాన్ని తింటామా? పచ్చిగా ఉంది అంటే కిందంతా వేపర్ అది ఏమన్నా ఉడికింది, కానీ పైన ఎట్లుంది? దట్ టేక్స్ టైం. సగం కాలిందని ఎవరు తింటే అట్లా అయిందండి ఎఫ్రాయిం సార్. అటు దేవునికి భక్తి ఉంది, ప్లస్ లోకంలో మిక్స్ ఉంది. అటు దేనికి అదే అన్నారు ఎఫ్రాయిము. ఎవడు అన్యజనులతో కలిసిపోయాను ఎఫ్రాయిము. ఏమండి మరి ఇప్పుడు దిగజారిపోతున్న ఆత్మీయ పతనానికి, ఆత్మీయ ప్రమాణానికి కారణం ఏంటంటే
మనం వీ వాంట్ టు బి అప్డేటెడ్ విత్ ద వరల్డ్ సిస్టమ్స్ అనమాట. వాడు ప్యాంట్లు చింపుకున్నాడు, మనం కూడా చింపుకోవాలి. వాడు కమలు పెట్టుకోవాలి, మనం కూడా ఒకటి పెట్టుకోవాలి. వాడు ముక్కు పొడక పెట్టుకున్నాడు, మనం పెట్టుకోవాలి. వాడు రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాడు, మనం పెట్టుకోవాలి. వాడేవాడు గుండు కొట్టుకున్నాడు, నేను కూడా కొట్టుకోవాలి. చూసి ఐఎమ్ ఎట్ పార్ విత్ దిస్ వరల్డ్ అనమాట. ఎందుకు? వీళ్ళందరినీ విన్ చేయడానికంట. నువ్వు ఒక స్టాండర్డ్లో నిలబడకపోతే ఎవరిని విన్ చేయలేవు. హలో, ఇప్పుడు నువ్వు అంటూ స్టాండర్డ్గా ఆ ప్రభు కోసం నీ ఇంట్లో నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఫర్మ్గా లేవనుకో, నీ ఎథిక్స్ మీద యూ కెనాట్ సేవ్ ఎనీబడి. కరెక్టేనా? నువ్వు కాంప్రమైజ్ అయిపోతే మాత్రం నీ జీవితాంతం కష్టపడి ఒక్క రక్షణలోకి రాడు. ముఖ్యంగా నీ ఇంట్లో వాడు ఎవడు రాడు. ఎందుకు? వాడు మనసులో కూడా చెప్పకు కమలాకర్ అన్న, నాకు తెలుసు ఏం చేస్తున్నాను, సీక్రెట్గా వదినతో మాట్లాడుతున్నాం. యూనో కొన్ని స్టాండర్డ్స్ నువ్వు మెయింటైన్ అయిపోతే వేరే వాళ్ళు పడిపోవడానికి ఏమవుతాను. ఎందుకే జస్ట్ ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను నేను. అసలు వెన్ వీ డోంట్ స్టాండ్ ఫర్ ద లార్డ్, ఇంట్లో ఎవ్వరు రక్షణ పడు. ఎందుకు? అంతే, నువ్వు స్టాండర్డ్గా లేవు. నేర్చుకుంటావు. కర్నూలు వెళ్ళాం ఒకసారి, ఆంధ్ర సైడ్. అప్పుడేదో పండగ వచ్చింది మీటింగ్కి. ఇటు అన్ని వేరే వాళ్ళు వండుతున్నారు, ఏంటి పప్పలు. వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు. పాస్టర్ గారు తీసుకోండి అని ఒక ఆమె చిల్లు గారిది కోడి కూర తీసుకొచ్చి ఇచ్చింది. ఈమెను చూస్తే ఎవరమ్మా అదంటే మా సంఘ పెద్ద అండి అది. అంటే సంఘ పెద్ద గారు ఏం చేస్తున్నాడు లోకంతో? ఈయన కూడా పప్పు రుబ్బించి చిల్లు గారు చేసి ఏం వేసినాడు? కోడి కూర. అంటే లోకంతో ఏమైపోయాడు? తర్వాత బొబ్బట్ల ఏంటి అవి అంటే కాదు పోలేలు. తర్వాత దాన్ని మనం ఏదంటారు, దాన్ని వాళ్ళు తెలంగాణ సైడ్లో ఏమంటారు? భక్షాలు. మీరు అనొచ్చు దాంట్లో ఏముందండి, పిండికి వంటలే కదా అని. పిండి వంటలు వాళ్ళు చేసుకుంటారు, నువ్వెందుకు? అర్థమవుతుందా? మీరు చూడండి, మనము క్రిస్మస్ చేస్తాం, వాళ్ళు చేస్తారా? కేక్ తింటారు ఇస్తే, కానీ ఇంట్లో చేసుకోరు. అరిసెలు చేసుకుంటారా? ముస్లిమ్స్ చేసేదంతా మనమే. నువ్వు కాంప్రమైజింగ్ అయినావంటే, ప్రభు కోసం నిలబడకపోతే ఎవరిని నువ్వు ప్రభు దగ్గర నడిపించరు. నువ్వు ఎన్ని సంవత్సరాలున్నా కానీ దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. బికాస్ దే డింట్, నీ లోపల ఏం కనిపించలేదు, వాళ్ళ లోపల చేంజ్ కనిపించలేదు, ఒక స్టాండర్డ్ కనిపించలేదు. మా అన్న ఇంతే, మా అన్న ప్రభు కోసం ఉంటాడు, మా అక్క ఇంత, మా అక్క దీనికి స్టాండ్ అవుద్ది, మా భార్య ఇంత, మా ఎవరు భర్త ఇంత అని నీకు ఆ స్టాండర్డ్ విజన్ నీకు ఫామ్ కాకపోతే, ఇతరులు నీ పట్ల లేకపోతే దే వోంట్ చేంజ్. నేను ఆమె ఒకటే అనుకుంటాడు. ఏం తేడా కదా అన్నాడు. అండ్ ఇది గుర్తుపెట్టుకోను, దిగజారిపోతున్న ఆత్మీయ స్థితి అండి. అండ్ ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఇట్లా భక్తి ఎట్లుంది, పైన ఉందన్నమాట. కరెక్టేనా? 2 తిమోతి 3:5 చదువుమా. 2 తిమోతి 3:5 ముగిస్తా, టైం అయిపోయింది. 2 తిమోతి 3:5 3:5 చదువుమా. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని, ఇంగ్లీష్లో ఏమో తెలుసా, ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అని ఉందట. అపియరెన్స్ ఆఫ్ గాడ్లీనెస్. మంచి ఎస్, అపియరెన్స్ అంటే భక్తిగా కనబడుతున్నారు. అందరము లేచి అరవది 6వ పాట పాడుకున్నామా, ఎందుకు మాట్లాడదు. అది భక్తి, అపియరెన్స్ ఆఫ్ భక్తి అంతే. ఏ ఫార్మ్, ఇంగ్లీష్ అయితే కింగ్ జేమ్స్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాడు. అంటే భక్తి యొక్క ఒక రూపం కనిపిస్తుంది. ఫామ్ అంటే ఒక రూపం, ఒక విధానం అంతే, కానీ భక్తి లేదు. అన్నాడా ఒక version చూడ, ఫార్మ్ ఆఫ్ గాడ్, హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అండ్ డినైయింగ్ ద. ఎస్. సో సంఘం దేవుని వదిలేసిందండి, మనుషులు దేవుని వదిలేసాం, విశ్వాసం ఒకలాంటి ఆల్టర్నేటివ్ భక్తిలో ఉన్నామట కదా, ఆల్టర్నేటివ్ భక్తిలో ఉన్నామట. అందుకనే
ఆల్టర్నేటివ్ భక్తులు ఉన్నాం కాబట్టి మెగా సంఘాలన్నీ ఏం చేసినాయి, అన్నీ ఒక కార్నల్ స్కీమ్స్ తీసుకొచ్చారు ఆవిడ కదా. విద్యార్థి పథకం ఒకటి, గవర్నమెంట్ పథకాలలాగా విద్యార్థి పథకం ఒకటి, తర్వాత యవ్వనస్తుల పథకాలు ఇంకోటి, వివాహ పథకం ఒకటి, మెంబర్షిప్ పథకం ఒకటి. ఎన్ని పథకాలు ఉన్నాయి మరి. తర్వాత మందులు మెడిసిన్స్, ఔషధ పథకం ఒకటి. ఎందుకు ఇవన్నీ? ఎప్పుడైతే ఆత్మీయత పోద్దో మనిషి దేని మీద, ఆల్టర్నేటివ్స్ మీద డిపెండ్ అవుతుంటాడు అన్నమాట కదా. ఆల్టర్నేటివ్ చూడండి ఎంత విచారం, చూడండి సంఘం ఎంతో పవర్ఫుల్గా, ఎంతో ఆది సంఘం ఎట్లుంది, చాలా పవర్ఫుల్గా. అసలు పేతురు అలా వెళ్తుంటే ఆయన నీడపడి స్వస్థత పొందాడు. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు పక్కన గుండాగాళ్ళలాగా నలుగురు కనపడాలి అక్కడ, బౌన్సర్సా, ఇటు ఇద్దరు ఇటు అన్నీ తోలుతూ ఉండాలి. నడు హడిజా 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 కదా. సారు స్టేజ్ దిగంగానే అక్కడ BMW ఉంటుంది, ఎక్కి ఉరిక్కిపోవాలి. ఈయన అవైలబుల్ ఉండడు. జీసస్ వాజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి. అవునా అవునా? ఈ వాజ్ అవైలబులా? టైం అయిపోతాడు. ఈ వాజ్ అవైలబుల్ కదా. ప్రభు దగ్గరికి ఎవడొచ్చినా మధ్యరాత్రి వస్తాడు, నికోదేం తలుపు కొడతాడు, సార్ మీతో మాట్లాడాలి. ఏమరా ఇప్పుడా వచ్చేది, బుద్ధి లేదరా అనలే, మాట్లాడతాడు. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యంలో వారసుడు కాలేదు తెలుసా. నికోదేం నువ్వు ఎవరు ఈ పీపుల్ అందరికీ నువ్వు సభ్యుడు కదా, ఈ మాత్రం నాలెడ్జ్ లేదా అని గద్దిస్తాడు ప్రభు. ఎప్పుడది మిడ్-నైట్ ఒక మధ్యాహ్నం పూట ప్రయాణం చేస్తుంటే ఒక బావి దగ్గర ఒక ఆమె కోసం కనిపెడుతుంటాడు యేసయ్య. ఎవరామె? సమరయ స్త్రీ. ఆమె వస్తుందని తెలుసా? అంత ప్లాన్ ఆఫ్ గాడ్ అని. వీళ్ళందరూ దేనికి పోతాడు? అందరూ 12 మంది పోతారు. ఇదే పరమానంద శిష్యుల్లాగా. ఎంతమంది ఎన్ని తీసుకొస్తావు, ఎన్ని టిఫిన్లు తెస్తావు? ఈయనేమో ఈ కూర్చొని ఆమెతో మాట్లాడదు. దేని విషయం మాట్లాడతాడు? ఆమె ఆత్మ విషయం మాట్లాడతాడు. ఆమె ఆత్మ విషయం మాట్లాడతాడు. నీకు 5 పెళ్ళి అంటే యు ఆర్ ఇన్ సిన్, తెలుసా నీకే సంగతి? నువ్వు ప్రవక్తవు కదా అంటాడు. ఏమండి ఆమె తన పాపం తెలుసుకొని కొండను విడిచిపెట్టేది ఎక్కడికి? గ్రామంలోకి పరిగెత్తి, ఇదిగో నేను మెస్సియాను కనుగొన్నాను. వా, ఎంత డిక్లరేషన్ అండి. వచ్చి చూడండి కావాలంటే. చాలామంది ప్రభు 2 దినాలు 3 రోజులు అక్కడే ఉంటాడు, 3 days మీటింగ్. ఎందుకంటున్నానంటే ఎస్, ఈ డెప్త్ పోయింది. పైన ఇప్పుడు పైపైన కదా. ఏదో రావాలి పోవాలి. ఏంటి మాటల భక్తి ఎక్కువైపోయింది ఇప్పుడు. మాటలు అనమాట. చూడండి ఒకసారి టైటస్ చేద్దాం ఒకసారి. టైటస్ అంటే తీతు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 1:8 టైటస్ 1:8 చదువుదాం. 1 టైటస్ 1:8 1:8 అదేనా? 1:16 మా 1:16 అది దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన మాటలు ఎట్లా చెప్తారంట? వి నో గాడ్. ఎప్పటి నుంచో మా తాత 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 కానీ వీడి క్రియలు ఎట్లుంటాయంట? నో, అంత క్రిస్మస్ తాతనే. చూడు వేరు మా క్రియల వల్ల. చూడు మాట ఏమన్నాడు? దేవుని ఎరుగుదమని వారు ఒకసారి పాజిటివ్ ఏంటంటే వారు చెప్పుకుంటారండి ఏమని? వి నో గాడ్ అని చెప్పుకోండి. కానీ ఏముండదు, గాడ్ లేదు గీడ్ లేదు. సాధు సుందర్ సింగ్ గారంట ఒకసారి తలగైతుంది. టిబెట్ ప్రాంతంలో సేవ చేస్తూ ఒక సెలయేరు, ఒక స్ట్రీమ్ దాటాల్సి వచ్చింది. చూస్తే స్ట్రీమ్ అంతా చాలా క్రిస్టల్ క్లియర్ ఉంది వాటర్. లోపల గులకరాళ్ళు ఉన్నాయంట. రాళ్ళు, గులకరాళ్ళు అంటే ఇట్లా స్మూత్గా రాళ్ళు, ఇక్కడ గుండ్రంగా ఉంటాయి. అంటే ఒక రాయి గుండ్రం కావాలంటే ఎన్ని రోజులు ఏంటి నీళ్ళు పైనుంచి పారుతూ ఉండాలి. అప్పుడే ఒక రఫ్ రాయి ఏమవుద్ది?
సాఫ్ట్ కాదు, స్మూత్గా అవుతుంది. ఈ ఆలోచన ఉంది, అరే ఇన్ని సంవత్సరాల లోపల ఉంది, లెట్ us see how much of water is there అని ఒక గులకరాయి తీసి దాన్ని పటక్కం పగలగొట్టినాడంట. లోపల ఎన్ని నీళ్ళని తెలుసా? ఏముండయి. ఎందుకు? లోపలికి వెళ్ళే పగలలేదు రాయి పగల, రాయి పగిలితేనే లోపల. చాలామంది మన కిరస్థానం కూడా అంతే, తరతరాల క్రైస్తవులు. మా తాత ఏంటో తెలుసా, మా పీత ఏంటో తెలుసా? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? మీరు ఇప్పుడిప్పుడు నమ్ముకున్నారు అంటాడు. నువ్వేం చేసినవరా నాయన? ఒక్క వాక్యం ముక్క రాదు నీకు? ఒక రెఫరెన్స్ ఆది కాండం చెప్తే ఎక్కడో తిప్పుతుంటావు. ఇండెక్స్ అన్న రాదు కొంతమంది తెలుసా? సిగ్గు. గలతీ పత్రిక చెప్తే ఆది కాండం తిప్పుతుంటాడు. అంటే ఆ రాయి లోపల ఏం పోలేదు కనీసం. వారు ప్రభువుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ, చూడు 16 వచనం, వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ అసహ్యులను విధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన, మాటలు వేరే కానీ క్రియలు వేరే. మనం చూడాల్సింది ఏంటి? మనం చూసే అన్ని మాటలు చూస్తాం, అబ్బా ఎంత బాగా ఉన్నాయి. ఈ మధ్య కోతగాళ్ళు ఎక్కువయ్యారు. అవునంట. కోతగాళ్ళు అంటే ఏంటి? పొలాలు కోసేవాళ్ళు కాదు, కోతలు కోసేవాళ్ళు. దాన్నే బూస్టర్స్. ఎస్, సొరకాయ కోతలు అన్నారు. సొరకాయ నేను ఇది చేస్తా, ఇది చేస్తా. వాడు తెలుసు, వీడు తెలుసు. సరే ఈ సర్టిఫికేట్ సంతకం చేసుకోవాలన్నాడు, అయిపోయింది. తమ క్రియల వలన ఆయన ఎరగమంటున్నారు అండి. దిగజారిపోతున్న ఆత్మీయ ప్రమాదాలమ్మ, జాగ్రత్త పడదాం. మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభునందు ఆర్ వి వాకింగ్ విత్ ద లార్డ్, రైట్ కాంటాక్ట్ విత్ గాడ్ అండ్ గాడ్స్ చిల్డ్రన్ కదా? అది లేనప్పుడు తెలుసా, ప్రభు వచ్చినప్పుడు ఎట్లా అంటే సడన్గా వస్తాడండి ఆయన. హలో, ఎట్లా సడన్గా వస్తాడు. చూడు మత్తయి సువార్త 24:42. మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి కదా. ఏ దినమున ప్రభు వచ్చునో తెలుసా అన్నాడా? తెలియదు. జాగ్రత్త సుమ, జాగ్రత్త, మెలకువగా ఉండండి. ప్రభునందు మెలకువగా ఉండండి అన్నాడు. 25:13 చదువు. 25:13. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక. యాక్సెప్ట్ చేసావా ప్రభుని? డిడ్ యూ యాక్సెప్ట్ ద లార్డ్? పాపం ఒప్పుకున్నావా? బ్యాప్టిజం తీసుకున్నావా? బీ రెడీ. ప్రభు ఎప్పుడు వస్తాడు తెలియదు. ఏ గడియలో వస్తాడు తెలియదు. ఎందుకు వస్తాడు? చాలా టైం, ఆయనకి చాలా పనులు ఉన్నాయి మనతో కదా, చాలా పనులు ఉన్నాయి. అవునా కదా? వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మన అకౌంట్లు అన్నీ తీస్తాడు. లేదంకల్ ఆయన రాకముందు అకౌంట్ బుక్లన్నీ నేను నాశనం చేస్తా అనుకోకు. ఆయన అన్ని సాఫ్ట్వేర్లు పెట్టాడు. మన అకౌంట్స్ అన్నీ ఉన్నాయా? ఎస్, ఈజ్ గోయింగ్ టు ఆస్క్ us మెనీ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగితే మనం క్వశ్చన్ అడిగితే ఏమంటాం? సుర్రుమని లేస్తావు, తాసుపాము లేచినాడు. అప్పుడేంటి? ఏం లేవడానికి కూడా ఉండదు నీకు, మాట్లాడలేవు నీకు. ఇవ్వడు దేవుడు. అంటే ఇవ్వడు కాదు, నీకు రావు. బికాస్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ అబౌట్ అవర్ లైఫ్. నన్ను ఎవడు అడుగుతాడు? భార్య ఏమైనా అడిగిన నువ్వు అడగొద్దు. నువ్వేమైనా కట్టం తెచ్చినావా? నువ్వేమో అంటావు. ఆయన ఏం అనలేవు. నువ్వు ఆయన ఏమంటావు? అరే నీ లెక్క చెప్పన్నాడు అనుకో. ఇక్కడ అంతే కదా, నా సంపాదన, నా ఇష్టం, నువ్వేంది నన్ను అడిగేది అని ఏం చేయాలి? చెస్ట్ అంతా ఇట్లా తీసుకొస్తాను. అప్పుడు చెస్ట్లు గిస్ట్లు పనికిరా. ఈజ్ గోయింగ్ టు ఆస్క్ us మెనీ క్వశ్చన్స్ కదా. అండ్ సమ్ పీపుల్ కెనాట్ ఆన్సర్ ఇట్ అంట కదండి, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆ లెక్క చెప్పడానికి ఏంటి వాళ్ళకి? ఆ ధైర్యం లేదు. లెక్కలు సరిగా లేవు. ఇప్పుడు సడన్గా ఎవరైనా లెక్కలు, మీ ఆఫీస్లో లెక్కలు ఆలీలు వస్తారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇవన్నీ యువర్ అకౌంట్ బుక్స్ ఆర్ నాట్ రెడీ, ఆ రిసిప్ట్ బుక్స్ ఆర్ రెడీగా లేవు. ఏం చేస్తావు? ఇంత నీళ్ళు అవుతావు. ఎందుకు? వాడు తాగమన్నాడు నీకు. వాడిని చూడంగానే ఏంటి? అమ్మో ఏం నేను దొరికిపోతాను భయం వచ్చేస్తాను. ఇక్కడ చాలామంది రుబాబు చేయదు. నన్ను కదండి, లోకంలో కూడా మనం, నాకు నువ్వు ఎవరు, నేను లెక్క చెప్పను నీకు, ఎవరు నువ్వు నన్ను అడగొద్దు,
నా నా ఇష్టం. ఆయన దగ్గర ఏంటి? రెండు వచనాలు. మనమందరం క్రీస్తుకి ఏంటంటే లెక్క చెప్పాలండి. చూడండి ఒకసారి చూద్దాం. 1 కొరింథీ చూడమ్మా. 2 కొరింథీ 5:10. ఓకే, థ్యాంక్ యూ. చూడమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ఆ, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. మనమందరం అంటే ఎవరిని కలుపుకున్నాడు? పాల్ కూడా. అది బిలీవర్స్ అనమాట. దే హ్యావ్ టు. ఇంగ్లీష్ చదువు 5:10. For we must all appear before the judgment seat of Christ. So that each one may receive what is due for what he has done in the body, whether good or evil. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తలకాయ ఎత్తుకొని నిలబడాలి అంతే. తప్పు పనులు చేస్తే ఏంటి? తల దించుకుంటావేంటి? దిగిపోద్ది అంతే, ఆటోమేటిక్ దిగిపోద్ది. రోమన్స్లో ఇంకో మాట చూడు, ఇది చూసి ముగించాను. రోమా పత్రిక 2:16. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. హలో బాబు, మనుషుల ఇంగ్లీష్ చదువు ఏందో? సీక్రెట్స్ ఆఫ్ మెన్ అన్నాడు కదా. ఇక్కడ ఏం చేయొచ్చు? సీక్రెట్ ఏంటి? అంతసేపు ఫోన్లో మాట్లాడుతూ నా ఇష్టం, నేను కొనుక్కున్న ఫోన్, నేను వేసుకున్న ఏంటది రీఛార్జ్, నువ్వు అడగనే వద్దు, ఆయన వచ్చి అడుగుతాడు. నా ఇష్టం అక్కడ అంటావు, ఇక్కడ ఏమంటావు? నీ ఇష్టం కదా, నాకు ఇష్టం అని చెప్పి ఏం చేసేవాళ్ళు ఆయన. హీస్ గోయింగ్ టు జడ్జ్ ద సీక్రెట్స్ ఆఫ్ మెన్ అంట. సీక్రెట్స్ లేనాడు సాఫ్గా ఉన్నాడు. ప్రభా, ఐ డోంట్ హ్యావ్ కదా. ఈ జడ్జెస్ ద సీక్రెట్స్ ఆఫ్ మెన్. చూడసారి ఇంగ్లీష్ చదువు పాపా, ఇంగ్లీష్ చదువు. అది సీక్రెట్స్ ఆఫ్ మెన్. జాగ్రత్త సుమా, మన జీవితం ఊరికే అనుకోకు. రక్షించబడ్డాం, కానీ దేవుడు నీకు బాధ్యత, బరువు ఇచ్చాడు. బట్ అన్నిటి విషయం ప్రభు ఏం చేస్తాడు? ఒకరోజు జడ్జ్. అక్కడ వాదించలేను ఆమె అని. ఎందుకు చెప్పు, ఎందుకు వాదించలేవు? అన్ని బ్లాక్ అండ్ వైట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు వాదించా అంటే అన్నీ చూపిస్తాడు అందరికి. ఇదిగో ఇదే ఈయన తీసుకున్న వాచ్ ఆ రోజు చర్చిలో అని చూపిస్తాడు. ప్రభా నీకెట్ట తెలుసు? నీకు ఇదే కదా చాలా తెలుసు. ఆ రోజు ఏం చేసినావు నువ్వు నల్గొండలో? ఇదిగా అంటే హీ హ్యాస్ ఆల్ ద ఏంటిది, మనం ఒప్పుకోనని ప్రతి పాపం, క్షమించబడిన ప్రతి పాపం జడ్జ్మెంట్లోకి తీసుకొస్తాడు ప్రభు. అండ్ ఆ రోజు అంట భయంకరం అయిపోతుంది కదా. అందరి మధ్యలో అడుగుతాడు ప్రభు, స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం నీకు. క్షేమే కదా. ఇక్కడ ఏం చేయొచ్చు? దాటేయటమే కాదు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, అలగొచ్చు, ఇలా భలే ఉంటుంది కదా. కానీ ఆయన దగ్గర ఏంటి? హీ బ్రింగ్స్ అవుట్ ద సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్. ఆయన మనుషుల అంతరంగం, నాకు మనుషుల్లో ఉన్న రహస్యాలు ఏం చేస్తాడు? తీసుకొచ్చేస్తాడు. ఎంత షేమ్. అక్క ఇందులో బిజీగా ఉన్నావా? ఎప్పుడు చూసినా మీటింగ్ బిజీ అని. ఇదేనా నీ బిజీ అని అందరికంటే జేజేబీసీ వాళ్ళందరూ ఇట్లా నోట్లో వెళ్ళేసుకోవాలా? చూడు, ఇదనమాట ఇటు చేసే పనులు కదా. ఎందుకంటే ఆ రోజు ఏమొచ్చేస్తాయంట చూడు. రోమన్స్లో నాకు దొరకలేదండి వచ్చిన
అది కాకుండా ఇంకోటి ఉంది చూడు. 2:5 అమ్మా, చూడు ఒకసారి. కాదు కాదు, ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిస్తాడు. ఏమంటారు? అదే అబౌట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ థింగ్స్. లేదమ్మా, మేబీ అదే యేసయ్య జడ్జ్మెంట్స్ అని తీర్పు విషయం ఉంటుంది. నాకు దొరకలేదండి అది. చూడు సారీ, వాట్ డస్ ఇట్ సే? కాదండి, రోమన్స్ 14:10. 14:10 ఇక లాస్ట్ ఇది ఇంకా నేను చెప్పను. 14:10 అయితే నీవు నీ సహోదరునికి ఇది అండర్లైన్ చేయి. నువ్వు నీ సహోదరుని తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా ఆ, మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాం. మళ్ళా మనమందరం అన్నాడు కదా, అదొక కలెక్టివ్ నౌన్ అనమాట. మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు చదువు, ప్రతి మోకాలను నా ఎదుట ఎంత వంగును. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును చదవండి. అని ప్రభు చెప్తున్నాడు. ఆ, అని రాయబడి ఉన్నది గనక మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క ఒప్పుకోవలను. హల్లెలూయా. తన గురించి ఏం చేయాలి? ఎవరి లెక్క వాళ్ళేనా? అందరి లెక్కలు మనమే చెప్తామా? ఇక్కడ లెక్క లేకుండా చెప్తున్నాం, లెక్క లేకుండా బతుకుతున్నాం. అక్కడేంటి? నీ లెక్క చెప్పమంట, నా లెక్క చెప్పమంటాడు. మనమందరము, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఇంగ్లీష్ చదువు బాబా. 10. For it is written, As I live, Ah. said the Lord, Mm. every knee shall bow to me, and every tongue shall confess to God. So then, every one of us shall give account of himself to God. అకౌంట్ అన్న మాట వాడాడు చూసావా? అకౌంట్లో ఏం బ్యాలెన్స్ కావాలి చెప్పు? ఏమో ఏం ఏం బ్యాలెన్స్ కావాలి? ఇప్పుడు నెల మన ఖర్చులు ఉంటాయి కదా, ఏం బ్యాలెన్స్ కావాలి అకౌంట్లో? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ కాకపోతే బ్యాలెన్స్ షీట్ క్లోజ్ చేస్తాడు కదా 31st ఆఫ్ ఎవ్రీ మంత్, అంతేనా? రెండు బ్యాలెన్స్ కావాలి. అంటే నువ్వు ఖర్చు పెట్టింది నీకు వచ్చింది బ్యాలెన్స్ కావాలి. కాకపోతే ఏంటి అర్థం? ఏదో దొంగ లెక్కలు రాసావు, వాటికి బిల్స్ లేవు అంటే ఇట్స్ బ్లాక్ మనీ అనమాట. అంటే కదా, బిల్స్ లేకపోతే బ్లాక్ మనీ. ఈ రెండు బ్యాలెన్స్ కాకపోతే అరే ఎక్కడ ఏమైంది మళ్ళీ ఏం చేస్తారు అందరూ? అకౌంటెంట్ గారు ఏం చేస్తారు? మొత్తం అరే ఎక్కడ పడేసినారా అని మొత్తం చెక్ చేసి దొరకపోతే ఏదో ఉల్టాలో చేస్తాడులే, కానీ అక్కడ కుదరదు. వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ప్రభు వస్తున్నాడు, జాగ్రత్త సుమ, మన బ్రతుకులు చక్క చేసుకున్నాం. ఆయన వచ్చినప్పుడు ప్రతి వాని లెక్క చేస్తాడా? తేల్చేస్తాడన్నమాట. ఆ రోజు ఎవడు వాదించలేడు. ఎవడేంటి ఇక్కడ నా ఇష్టం అది ఇది అన్నాడు. ఏంటి నువ్వెవరు నన్ను అడగటానికి? భార్యను అంటాడు. నువ్వు అన్నావు కనుక ఆయన ఏమంటాడు? నేను అడుగుతా చెప్పమంటాడు. నీ భార్య ఆ రోజు దబాయించి 2 చెంపదెబ్బలు కొట్టినావు, కానీ ఇప్పుడు ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ యూ టెల్ మీ. ఆయన అనలే నువ్వెవరని. నువ్వెవరంటే ఎవరు చూస్తారు? ఆల్ విల్ గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. చూడండి, చాలా డేంజరస్ రోజు అనమాట కదా. రెడీగా ఉంటే, సిద్ధంగా ఉంటే అవన్నీ అవసరం లేదు. ప్రభా ఇది నాకు ఇది ఇచ్చావు, ఇది అయిపోయింది. ఒకసారి నన్ను ఆయన అన్నాడు, బ్రదర్ ఇన్ని రోజులైంది చిన్న సంఘం ఏంటి బ్రదర్ అన్న. నేను నమస్తే బాబు, ఎక్కువ ఇస్తే ఎక్కువ లెక్క చెప్పాలి, అంతేగా. యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ వన్ సెల్ఫ్. దేవుడు ఎంత ఎక్కువ ఇస్తే అంత అకౌంట్ బుక్ ఎక్కువ ఉంటుంది. హలో, అంత అకౌంట్ బుక్ పెద్దగా ఉంటుంది. తక్కువ ఇస్తే అండ్ నా స్తోమతకు మించి దేవుడు ఏంటి? ఏది ఇవ్వడు. కరెక్ట్ చేసుకున్నావా? నువ్వు హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. మన జీవితం ఇక్కడితో అయిపోలేదు. అవన్నీ ఏంటంటే అక్కడ రికార్డ్ అవుతున్నాయి. అన్నీ తీసుకొచ్చి మా బాబు ఒకసారి జడ్జ్మెంట్ చేయబోతున్నాడు కదా.
మనం ఇతరులకు తెలియకుండా చేసినాయి, మేనేజ్ చేసినాయి, మ్యారేజ్ చేసినాయి అన్నీ బయట తీసుకొచ్చేది కదా. ఆ రోజు గద్దిస్తాడు, ఎందుకు చేసావు ఈ పని, ఎవరి కోసం ఏంటి, మనకేమైపోద్ది చెప్పు, షేమ్ అయిపోతాడు. చెడు పనులు చేసిన వాళ్ళందరికీ ఏమైపోద్ది, షేమ్. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, ప్రభా టైం ఉన్నప్పుడే ఆయన కాళ్ళు పట్టుకోవాలి, ప్రభా నన్ను క్షమించు, అవన్నీ నేను తీసుకురాకు, నేను చేసింది ఇది 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 అని ఏం చేయాలి, కన్ఫెస్ చేసి ఊడ్చిపెట్టారు. దండం పెడతా ఇంకోసారి చేయను, వాడు జోలికే పోను. కమలాకర్ గారు నన్ను తీసుకొచ్చి రికార్డింగ్ తీసుకుపోతున్నాడు, వాడు జోలికి పోను, నమస్తే అన్నా అని చెప్పారు. దట్స్ రిపెంటెన్స్. ఊరుకూరుకునే వచ్చి ఫోన్ చేయాలి, వద్దురా వెదవా అని చెప్పాలి. దట్స్ రిపెంటెన్స్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ అకౌంట్. ఒకటే తీసుకొస్తాడండి అవన్నీ. దేవుడు మన వినికిలు మాటలు దీవించను గాక. నమ్మకమైన దేవా నీ నామానికి వందనాలు. మారనాథ, నువ్వు త్వరగా రాస్తున్నావు ప్రభా. ఇతరులకు చెప్పి నేను, నా పిల్లలు, మా సంఘపు బిడ్డలు భ్రష్టులు కాకుండా నీ కృప మాకు ఇవ్వండి అయ్యా. ప్రతి వాణి లెక్క మేము చెప్పాలి ప్రభా, ఎవడు లెక్కలు చెప్పుకోవాలి నాయన. నీ కృప కనికరం నాకు ఇవ్వండి, మీ బిడ్డలకు ఇవ్వండి. మా లెక్కలన్నీ ఒకరోజు తేల్చేయబోతున్నాడు. షేమ్, అవమానం తెచ్చేవి, నీ నామానికి ఘనత తేనివి ఏమైనా చేసినట్టు మా మాటలు, మా హృదయ ధ్యానం, మా బ్రతుకులు, మా నడతలు, మా డెసిషన్స్ అన్నీ నీకు ఇష్టంగా ఉన్నట్టు సహాయం చేయండి అయినా. మరి దీనదాసులు మనం జ్ఞాపకం చేసుకోండి. త్వరగా వస్తున్నావు, మా లెక్కలన్నీ తేల్చేయబోతున్నావు అయ్యా. మాకు న్యాయం తీర్చడానికే వస్తున్నావు, మాకు బహుమానాలు ఇవ్వడానికే వస్తున్నావు. అయితే వాక్యానుసారంగా మా బ్రతుకులు దిద్దుకోవడానికి నీ కృప మాకు ఇస్తారని నమ్మొచ్చు. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.